పవన్ పొత్తు ప్రకటనను బీజేపీ అధిష్టానం చాలా స్పష్టంగా వింది. ఏం జరిగిందో ఆరా తీసింది. అయినా సరే మౌనంగా ఉంది. పవన్ స్వయంగా సందేశాలు పంపినా సరే అదే మౌనం. అందుకే బీజేపీ ఊసు లేకుండానే టీడీపీ జనసేన ప్రభుత్వం అంటూ కమెంట్ చేశారు పవన్. ఈ మొత్తం స్టేట్మెంట్లో నిజానిజాలు తెలియవు, కానీ జరిగింది మాత్రం ఇదే అనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతోన్న చర్చ. ఇంతకీ పొత్తు విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? నిర్ణయం తీసుకుని కూడా బయటకు ఎందుకు చెప్పట్లేదు? ఢిల్లీ ఆదేశాల కోసం స్టిల్ వెయిటింగ్. పొత్తుపై ఎటూ తేల్చని ఏపీ బీజేపీ. భారం మొత్తం కేంద్ర బీజేపీపైనే. పొత్తులపై చాలా దూరం వెళ్లిన జనసేనాని. వచ్చే ప్రభుత్వం తమదేనంటూ వ్యాఖ్య. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై ప్రకటన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు కూడా. కాకపోతే ఒక చిన్న ఆశ, కేంద్ర బీజేపీ నుంచి ఏవైనా ఆదేశాలు వచ్చాయేమో, ఫలానా లీక్ ఇవ్వండి చెప్పారేమోనని ఓ చిన్ని ఆశ. కానీ కోర్ కమిటీ సమావేశం తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడిన మాటలు వింటే పొత్తులపై హైకమాండ్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టంగా అర్థమైంది. కనీసం టీడీపీ జనసేన పొత్తుపై రాష్ట్ర బీజేపీ ఏమనుకుంటుందో కూడా బయటపడనివ్వలేదు పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ అభిప్రాయాల్ని హైకమాండ్కు చెబుతామని, తమ నిర్ణయం ఏంటన్నది కేంద్ర బీజేపీ పెద్దల నుంచే వస్తుందని చెప్పారు తప్ప రాష్ట్రం తరఫున పొత్తుపై ఏమనుకుంటున్నారో చెప్పలేదు. మొత్తానికి కోర్ కమిటీ సమావేశాన్ని అలా ముగించారు పురంధేశ్వరి. నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకుముందు ఏమన్నారు, వారు ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి మేము. మరోవైపు పవన్ కళ్యాణ్ పొత్తులపై చాలా దూరం వెళ్లిపోయారు. ఇకపై బీజేపీ గురించి ఎదురు చూసే పరిస్థితి ఉండబోదనే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు జనసేనాని. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనంటూ తేల్చి చెప్పారు. అంటే బీజేపీ కలిసి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. 2024 ఎన్నికలు సహకరించుకోవాల్సిన పరిస్థితులు, కోఆపరేషన్. దేని కోఆపరేట్ చేసుకోవాలి? ఒకళ్ళనొకళ్ళు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ భవిష్యత్తుల భాగంలో జనసేన ఎదుగుతుంది, తెలుగుదేశం స్థిరపడుతుంది. ఇంకెవ్వరు రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ గత వ్యాఖ్యలకు మొన్నటి వ్యాఖ్యలకు చాలా స్పష్టమైన తేడా కనిపించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే రోజుల్లో పవన్ నోటి నుంచి బీజేపీ ప్రస్తావన రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్డీఏతో పొత్తులో ఉంటూనే తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడమే ఏపీ బీజేపీకి పెద్ద షాక్. నిజానికి ఈ పార్టీకి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందంటూ ఓ ప్రకటన చేసి ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన రెండూ కలిసి వెళ్తున్నాయి. టీడీపీ మీటింగ్ అయినా, జనసేన కార్యక్రమం అయినా రెండు పార్టీల జెండాలు, కార్యకర్తలు కనిపిస్తున్నారు. ఎటొచ్చి బీజేపీ జెండానే కనిపించడం లేదు. ఇదే కంటిన్యూ అయితే గనక ఏ ప్రయోజనం కోరి ఏపీలో జనసేనను కలుపుకుని వెళ్తున్నామో అది నెరవేరడం కష్టమని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. అయినా సరే పొత్తులపై రాష్ట్ర బీజేపీ హైకమాండ్పై ఒత్తిడి తీసుకురావడం లేదు. కనీసం పొత్తు లేదని చెప్పినా ఎవరి దారి వారు చూసుకోవచ్చు కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కానీ ఇప్పట్లో ఈ విషయం తేలేలా కనిపించడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందే బీజేపీ తన నిర్ణయం చెప్పేలా కనిపిస్తోంది. లేదంటే చంద్రబాబు కేసుల విషయంలో ఏదైనా పాజిటివ్ వార్త వచ్చి మళ్లీ ఆ పార్టీ యాక్టివిటీ పెరిగితే తప్ప ఈ విషయంపై కదలిక రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పొత్తులపై మీ అభిప్రాయం ఏంటని పవన్ అడగడం మానేసినట్లే వస్తే సంతోషం అనే మాట ఆల్రెడీ పవన్ నుంచి వచ్చేసింది. పైగా ఇది ప్రజలు కోరుకున్న పొత్తు అని కూడా తేల్చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా సీట్లొస్తాయని, అదే టీడీపీతో పొత్తుతో వెళ్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని సూటిగా చెప్పేశారు. సో ఇక తేల్చుకోవాల్సింది ఏపీ బీజేపీనే. ఇది ప్రజలు కోరుకున్న అలయన్స్, నేను కోరుకున్న అలయన్స్ కాదు, ప్రజలు కోరుకున్న అలయన్స్. మనకు ఖచ్చితంగా బలమైన సీట్లు వస్తాయి, అనుమానం లేదు. కానీ ప్రభుత్వాన్ని స్థాపించగలమా లేదా ఒంటరిగా వెళ్తే, అది సందేహం నాకు.
అది సందేహం, అలాగా సందేహం అది ఇప్పుడు కాదు. నేను చెప్పేది ఒక నిమిషం, నేను చెప్పేది ప్రీ అలయన్స్ గురించి మాట్లాడుతున్నాను. తెలుగుదేశం అలయన్స్ లేని సంగతి మాట్లాడుతున్నాను. ఒంటరికి వెళ్తే ఏం జరుగుద్ది అనేది. ఖచ్చితంగా కొన్ని బలమైన సీట్లు వస్తాయి, అసెంబ్లీలో గళం వినిపించగలం, కానీ ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి ఉంటుందా లేదా సందేహం, ఎందుకంటే ఇంకా మనకి సరిపోట్లా. మరోవైపు ఏపీలో పొత్తులపై వామపక్షాలు ఎదురు చూస్తున్నట్లే కనిపిస్తున్నాయి. బీజేపీ గనక పొత్తు పెట్టుకోమనే కన్ఫర్మేషన్ ఇస్తే టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లేందుకు వామపక్షాలు రెడీ అవుతున్నాయి. బీజేపీ కంటే కమ్యూనిస్టు పార్టీలకే అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉందన్నది ఆ పార్టీల వాదన. ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు సాయం చేయడం వల్లే టీడీపీకి 2 స్థానాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి గనక పొత్తుపై సానుకూల నిర్ణయం రాకపోతే టీడీపీ జనసేన కూటమి వైపు వామపక్షాలు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై సంఘీభావం కూడా తెలిపాయి వామపక్షాలు. ఏపీలో పొత్తుల్ని బీజేపీ పట్టించుకోవట్లేదా? టీడీపీ జనసేన పొత్తుని లైట్ తీసుకుందా, లేదంటే సరైన సమయం కోసం వేచి చూస్తోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్నామని పవన్ కళ్యాణ్ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ మాట కేంద్ర బీజేపీకి తెలియకుండా అయితే పోదు. ఖచ్చితంగా దీనిపై డిస్కషన్ జరిగే ఉంటుంది. కొన్ని సోర్సెస్ చెబుతున్న దాని ప్రకారం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని బీజేపీ అధిష్టానం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన టీడీపీతో పొత్తు ప్రకటన చేయడంపై అగ్రనాయకత్వం ఇప్పటికే ఆరా తీసింది. కానీ ఈ విషయం బయట పెట్టకుండా ఎక్కడి నుంచి ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతోందనేదైతే అర్థమవుతోంది. ఇంతకీ ఢిల్లీ వెళ్లి పరిస్థితులు వివరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు? పరిస్థితులు అనుకూలించలేదా? నిజానికి బీజేపీ అగ్రనేతల్ని పవన్ కాంటాక్ట్ అయ్యారనేది పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటోన్న అంశం. అయితే హైకమాండ్ నుంచి ఆశించినంత సానుకూలత రాలేదని చెప్పుకుంటున్నారు. కేంద్ర బీజేపీ చెప్పిన దాని ప్రకారమే వారాహి యాత్రను అక్టోబర్ 1కి వాయిదా వేసుకున్నారని, పొత్తుపై బీజేపీ పెద్దల నుంచి పాజిటివ్ రియాక్షన్ రాకపోయేసరికి వారాహి యాత్రలో ఇలా రూటు మార్చారని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే ఇవన్నీ అనుమానాలే. పవన్ కళ్యాణో లేదా బీజేపీ హైకమాండ్ పెద్దలో చెబితే తప్ప ఈ విషయంలో నిజానిజాలు బయటకు రావు. ఏదేమైనా జనసేన టీడీపీలతో కలిసి వెళ్దామా లేక ఒంటరిగా వెళ్దామా అన్న అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఎటువైపు స్టెప్ తీసుకోవాలో ఏపీ బీజేపీకి అర్థం కావడం లేదు. అలాగని టీడీపీతో వెళ్తున్న జనసేనని వదులుకోవడానికి మాత్రం బీజేపీ రెడీగానూ లేదు. ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. జనసేనాని టీడీపీకి దగ్గరవుతున్నా తాము మాత్రం జనసేనతోనే కొనసాగుతామని బీజేపీ ఇప్పటికీ చెబుతోంది. రేపొద్దున పరిస్థితులు డిమాండ్ చేసి పొత్తుపై కలిసి ముందుకు వెళ్లాల్సి వస్తే ఎలా అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఏదేమైనా బీజేపీ జనసేనను వదలదలుచుకోలేదు. జనసేన టీడీపీని వదిలిపెట్టాలనుకోవట్లేదు. మరి ఈ ట్రయాంగిల్ అలయన్స్ స్టోరీ ఎటువైపు తిరుగుతుందో చూడాలి.